మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు రెడ్మీ 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తానండి. సో ఇది నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మరి మీరు పర్చేస్ చేయొచ్చు. సో చూసారు కదా, మనకి అమెజాన్ ప్యాకింగ్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ పేపర్ ప్యాకింగ్, వీళ్ళు ఈ రోజుల్లో పేపర్ ప్యాకింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి సో ఈ ఈకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగ్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు, మనకి మొత్తం పేపర్ బ్యాగ్ ఇచ్చారు. సో మామూలుగా కట్ చేసుకొని పేపర్ కూడా మనకి యూజ్ అవుతుంది ఏదైనా స్క్రాప్ అలా వేసుకోవడానికి. సో పేపర్ అనేది వేస్టేజ్ కాదు, అలాగే మనకి రీసైకిల్ కూడా చేసేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ పడేసినా కానీ మనకి ఎందుకంటే ఇది పేపర్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చూసుకోవచ్చు, మనకి బాక్స్ అలాగే బిల్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో చూసుకుంటే ఎంఐ పవర్ బ్యాంక్ 3i మోడల్ అండి ఇది. సో ఇది వచ్చేసి నాకు 900 రూపీస్కి వచ్చిందండి. సో ఆఫర్లో నాకు 900 వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎంఐ పవర్ బ్యాంక్ 3i ఎంఐ లోగో కూడా చూసుకోవచ్చు సైడ్కి మనకి పైన. సో చూసుకోవచ్చు 3i మోడల్ 10,000 ఎంఏహెచ్, అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుందండి. అలాగే డ్యూయల్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ పోర్ట్స్ అన్నారు. స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్, అలాగే అడ్వాన్స్డ్ 12 లేయర్ ప్రొటెక్షన్ అని కూడా చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అని వీళ్ళైతే మనకి చెప్తున్నారు. సైడ్లో చూసుకున్నట్టయితే ఎంఐ పవర్ బ్యాంక్ 3i 10,000 ఎంఏహెచ్ ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 10,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 3i, అలాగే దీని యొక్క ప్రొడక్ట్ మోడల్, ప్రొడక్ట్ నేము, అలాగే ఇన్పుట్ పోర్ట్స్ ఏంటివి, అవుట్పుట్ పోర్ట్స్. ఇన్పుట్ పోర్ట్ వచ్చేసి మనకి యూఎస్బి-సి, మైక్రో యూఎస్బి. అవుట్పుట్ పోర్ట్ వచ్చేసి మనకి యూఎస్బి-ఏ మాత్రమే ఉందండి. సో యూఎస్బి-సి అయితే మనకి అవుట్పుట్ లేదు దీంట్లో. బట్ నేను ఎందుకు తీసుకున్నానంటే నాకు అర్జెంటుగా ట్రావెలింగ్కి అర్జెంటుగా నీడ్ ఉండే. సో అందుకే ఇది 1 డేలో మనకి డెలివరీ ఏదని చూస్తే ఇది ఒకటే ఉంది. సో అందుకోసం నేను తీసుకోవడం జరిగింది. సో ఎంఆర్పి వచ్చేసి మనకి 2,199 చూపిస్తున్నారు, బట్ 900కి నాకైతే వచ్చేసింది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అమెజాన్లో ప్రైస్ ఎంత ఉంది అనేది. సో ఇక్కడ అన్నీ మనకి ఏవైనా ట్రేడ్ మార్క్స్ అవన్నీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో కంప్లీట్ సీల్ ప్యాకింగ్ అయితే వచ్చిందండి మనకి. చూసుకోవచ్చు, మనకి పైన కింద సీల్ అయితే ఇచ్చేసారు మనకి. సో సైజెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో కంప్లీట్ సీల్ అయితే ఉంది, అలాగే ఎంఐ లోగో కూడా ఉంది. మనకి కొన్ని డూప్లికేట్స్ అలా ఉంటాయి కదా ఎంఐ అనేటిది. సో మనకి అమెజాన్లో సెల్లర్ని కూడా చూసి తీసుకున్నాం బెటర్, ఎందుకంటే కొన్ని ఫేక్ సెల్లర్స్ కూడా ఉంటారు. సో నేనైతే అపారియో మెయిన్గా ప్రిఫర్ చేస్తాను. సో దాంట్లోనే నేను పర్చేస్ చేయడం జరిగింది. అపారియో సెల్లర్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. కంప్లీట్ 2-3 ఇయర్స్ నుంచి నేను అపారియో నుంచే పర్చేస్ చేస్తున్నాను. సో చూసుకున్నట్టయితే మనకి బాక్స్ అయితే ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఇవ్వలేదండి వీళ్ళు. మళ్ళీ నేను జస్ట్ మార్నింగ్ ఆర్డర్ చేశాను, నాకు మధ్యాహ్నం వరకు డెలివరీ చేశారు. సో ఒకసారి అయితే సీల్ ఓపెన్ చేసి చూద్దాం. సో సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఒక బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్లో వచ్చేసి నేను బ్లూ కలర్ ఆర్డర్ చేశానండి. సో మీరు బాక్స్ పైన కూడా చూసుకోవచ్చు బ్లూ కలర్. ఎస్, ఇది ప్లాస్టిక్ ర్యాప్లో ఉంది. అలాగే మైక్రో యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సి టైప్ కేబుల్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఇన్పుట్ కోసం కాబట్టి, మరి ఎందుకో తెలియదు నాకు. సో వీళ్ళైతే మనకి సి టైప్ కేబుల్ ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ మైక్రో యూఎస్బి కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఏం ప్రొవైడ్ చేయలేదు దీంట్లో మనకి. సో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి పవర్ బ్యాంక్ అయితే మనకి కంప్లీట్ సీల్లోనే ఉంది. ప్లాస్టిక్ ర్యాప్ కూడా మనకి సీల్ కండిషన్లోనే ఉంది, చూసుకోవచ్చు మనకి. సో ఒకసారి అయితే నేను ఓపెన్ చేసి చూస్తాను. మామూలుగా జస్ట్ ఓపెనింగే, అంతేం లేదు దాంట్లో మళ్ళీ. సో కలర్ అయితే బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. సో బ్లూ అయితే బెటర్గా ఉంటుంది. అంతకుముందు నేను బ్లాక్ తీసుకున్నాను, అంతకుముందు వేరే మోడళ్ళు. సో అందుకని చెప్పేసి నేను ఈ బ్లూ ప్రిఫర్ చేశాను. ఇక్కడ మనకి పోర్ట్స్ చూసుకోవచ్చు, మనకి 2 యూఎస్బి-ఏ టైప్ పోర్ట్స్ ఇచ్చారు, అలాగే ఒక సి టైప్, అలాగే మైక్రో యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు. సో వెనక చూసుకున్నట్టయితే మనకి 10,000 ఎంఏహెచ్ ఇచ్చారు, అలాగే మిగతా రైటింగ్ అంతా మనకి బాక్స్ పైన ఏది ఉందో దీనిపైన కూడా అదే ఉంటుంది, చూసుకోవచ్చు మనకి. సో మెయిన్గానైతే దీంట్లో మనకి 10,000 ఎంఏహెచ్ అంటారు, కానీ మనకి 6,000 ఎంఏహెచ్ వరకు అయితే మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. జస్ట్ ఇది మాత్రం 10,000 ఎంఏహెచ్ అని వీళ్ళు మెన్షన్ చేస్తారు, బట్ మనకు అంత రాదు.
సో దేంట్లోనైనా అంతే వస్తుంది. సో మైక్రో యూఎస్బీతోనైతే మనం ఏదైనా ఉంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే మైక్రో యూఎస్బీ అయితే చాలా రేరు. మొత్తం సి టైప్ హవానే నడుస్తుంది కాబట్టి సో ఏ మొబైల్ అయినా మనకి సి టైప్తోని ఛార్జర్ వస్తుంది. ఏవైనా ఓల్డ్ మొబైల్స్ ఉంటే మనకి మైక్రో యూఎస్బీ వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే పవర్ బ్యాంక్ మనకి డబుల్ ప్రెస్ చేస్తే మనకి లో పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో సింగిల్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అయిపోయి మనకి ఇలా లైట్స్ అనేవి బ్లింక్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా ఏదైనా చిన్న ఎల్ఈడి లైట్స్ యూఎస్బీ టైప్లో ఉంటాయి కదా, సో వాటికైతే ఇది 2 టైమ్ ప్రెస్ చేస్తే మనకి లో పవర్ కన్జ్యూమ్ అయితే అవుతుంది. అప్పుడు మనకి పవర్ బ్యాంక్ బ్యాటరీ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. సో అదొకటి ప్లస్ పాయింట్ అని చేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎనీ పవర్ బ్యాంక్లో కూడా ఈ ఆప్షన్ ఉంటుంటుంది. సో నేనైతే నా ఐఫోన్కి కనెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మెయిన్గా ఇది ఐఫోన్ కోసమే తీసుకున్నాను, జస్ట్ ఫర్ ట్రావెలింగ్ కోసమే. అంతకుముందు వన్ప్లస్ ఉండే, బట్ అది పాడైపోయింది. సో అందుకోసమే తీసుకోవడం జరిగింది. సో నా దగ్గర వన్ప్లస్ యాపిల్ ఐఫోన్ది టైప్ ఏ కేబుల్ టు లైటనింగ్ కనెక్టర్ ఉందండి. సో నేను ఇప్పుడు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పారు కదా, సో ఇక్కడ నేను కనెక్ట్ చేయగానే మనకి మామూలుగా ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూస్తారు కదా 39% ఉంది. సో ఓవరాల్గా నాకైతే బాగానే నచ్చింది. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా నాకైతే ఇబ్బంది పెట్టలేదు నేను ట్రావెలింగ్ చేసినప్పుడైతే. ఇది నేను ట్రావెలింగ్కి ముందు తీసుకున్న వీడియో కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ పవర్ బ్యాంక్ 10mAh3i మోడల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.